మనం ఇప్పుడు బార్డర్ క్రాస్ అవుతున్నాం. వెల్కమ్ టు తమిళనాడు. యూట్యూబ్ ఛానల్ వీళ్ళు క్రేజీ ఉంటారు. ఇక వీళ్ళు కనిపిస్తుర్రా, వాటర్ కోసం ఆపుతారు, వాటర్ కోసం ఆపి పైసలు అడుగుతారు. ఇలా ముందు పిల్లలు మనకి హాయ్ చెప్తారు. లారీ బ్రేక్ డౌన్ అయిపోయింది చూడండి. వీడియో ఏంది ఇంత క్రేజీ ఉంది. ఓ అబ్బాయిలు ఎంత లాంగ్ తీసుకుంటున్నారు. సో ఈ కొండని లైక్ చెక్కి రూట్ వేసారు మొత్తం. చలో హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం అన్నమాట. సో టైం వచ్చేసి మనకి 6 అవుతుంది. మనము ఈజీగా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇక మన లగేజ్ వచ్చేసి మన బండికి మౌంట్ చేసినాం. ఇంకా దానికి సెటప్ ఉన్నా కూడా అది వేయలేదు. జై శ్రీరామ్. సో ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6:36. ఫైవ్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ ఇప్పుడు 6:36 అవుతుంది టైం. మాకు రీచ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:30 చూపెడుతుంది. చింటూ బ్రో, జరుగు బ్రో, దగ్గర ఒక 1 అవర్ ఈజీగా వేస్ట్ అయింది ఇప్పుడు. యాక్చువల్గా ఇది మా సడన్ ట్రిప్. నైట్ అనుకున్నాం వెళ్దామని చెప్పేసి మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. ఇక మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి వచ్చేసి 7:10 ఏమో వస్తుంది. 4కి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా 6:30 లోపల 7 లోపల ఉంటుండే. సో ఇప్పుడు ఈజీగా మనం ఒక 1 అవర్ అయితే బీట్ చేయాలి గూగుల్ టైంని. సో మనము లైక్ మొత్తం ఇప్పుడు మనకి రూట్ వచ్చేసి కర్నూలు మీదకి వెళ్ళిపోతాం. కర్నూలు, కడప ఈ రూట్ నుంచి చిత్తూరు నుంచి వేలూరు ఆ రూట్లో చూపెడుతుంది మాకు. సో 3 రూట్ చూపెడుతున్నాయి. ఒకటేమో 770 కిలోమీటర్స్ చూపెడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి 710 కిలోమీటర్స్. యాక్చువల్గా మేము అనుకున్న ప్రకారం అయితే 4కి స్టార్ట్ అయ్యి 10 లోపల దగ్గర ఒక 200-300 అట్లా ఏం కొట్టేసినామంటే మనకి చాలా సేఫ్ అవుతుంది అన్న ప్లాన్లో ఏముండే. కానీ లైక్ మార్నింగ్ లేచి అంతా రెడీ అయ్యే వరకు అంటే మౌంటైన్ అంతా చేసే వరకు అంటే మాకు ఇంకా టైం పట్టింది. సో ఇది ఒక 1 అవర్ అయితే వేస్ట్ అయింది. ఇంకట్లే దీంట్లో మనం డేలో కవర్ చేసేద్దాం మేము. సో మనం అత్తాపూర్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇది మార్నింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది, అందుకని కొంచెం స్పీడ్గా వెళ్ళిపోవడానికి మనకు ఒక బెనిఫిట్. నా వైజర్ చేంజ్ చేయాలి. ఈ వైజర్ ఒకటి దీని అన్ని లైన్స్ పడ్డాయి. ఒక 2-3 మన గ్యాప్ తీసుకున్నాం కాబట్టి ఒక 200-300 కిలోమీటర్స్ పోయే వరకు కొంచెం అలవాటు కావాలి మనకి. అరే ఇంద్రా నాయన, మనం ఏంటంటే మనం లాస్ట్ ట్రిప్ ఎడిట్ ఇంకా వీడియోస్ మనం ఇంకా లైక్ లేట్ అప్లోడ్ చేస్తున్నాం. ఎడిట్ నాకు వేరే వర్క్ ఉండడం వల్ల ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు. సో ఇప్పుడు లైన్గా వచ్చేస్తాయి ఇక బ్యాక్ టు బ్యాక్ ఆ వీడియోస్ ఈ వీడియోస్. లాస్ట్ ఒక 15 days బ్యాక్ అనుకుంటా నేను ఆంధ్ర వెళ్ళిండే. సో అప్పుడు నేను అరుణాచలం పోదామని ప్లాన్ చేసుకున్నా, కానీ ఏదో ఒక సిచ్యువేషన్ అట్లా ఒక 2 times క్యాన్సిల్ అయింది. అది అంటారు చూడండి, లైక్ మనం అనుకుంటే కాదు దేవుడు పిలుస్తేనే, లైక్ ఆయన ఆజ్ఞ ఉంటేనే పోతాం అని చెప్పేసి అంటారు కదా. సో మేబీ అది నిజం కావచ్చు. మేమైతే మన నియర్ బై నాకైతే 150 or 200 కిలోమీటర్స్ ఏమో ఉండే. ఆల్మోస్ట్ తిరుపతి దగ్గరలో ఉన్నా. ఇప్పుడు నేను వెళ్ళే రోడ్ మొత్తం అదే రోడ్ మొన్న, కానీ ఆ రోజు నేను వెళ్ళింది కార్లో వెళ్ళిన. మనం ఈ రోడ్లో బెంగళూరు, సో మనం మొత్తం బెంగళూరు హైవే మీద పోతాం కాబట్టి సెకండ్ టైం రైడ్ చేస్తాం అనుకుంటా ఈ రోడ్లో మనం. ఎందుకంటే ఇప్పుడు హంపీకి కూడా ఇదే రోడ్లో పోయినాం మనం.
మా లక్కకి లైక్ వర్షం పడకపోతే చాలు, అదే పెద్ద. జడ్చర్ల 70 కిలోమీటర్స్, మనకి కర్నూలు 198. మనకి ట్రిప్ బడ్జెట్ వచ్చేసి మేము ఒక 7K అనుకున్నాం. 7 to 8K లోపల టోటల్గా క్లోజ్ చేసుకొని రిటర్న్ అవుదాం. అంటే లైక్ టోటల్ ట్రిప్ అయిపోయే వరకు అంటే 7 or 8,000 లోపల మనకి ట్రిప్ అయిపోవాలా. సో మేబీ బడ్జెట్లో మనకు అప్ అండ్ డౌన్ వచ్చేసి మేము ఒక 1500 కిలోమీటర్స్ పట్టుకున్నాం. 415 or 1600 కూడా వచ్చేసినాం అనుకుంటాం. అది నేను కింద లైక్ బడ్జెట్ ఎంత దీని మీద కింద మెన్షన్ చేస్తూ ఉంటా. లైక్ అది చూడండి. మనకు ఓవరాల్గా మేబీ 2 full times మనకి అరుణాచలం వెళ్ళిపోవాలా. మేబీ నాకు రెండు పడితే నేను అనుకుంటున్నా. చూద్దాం, మనం ఒక నార్మల్గా 100, 110 అట్లా మెయింటైన్ చేసుకుంటే మనకి బాగానే ఇస్తుంది యావరేజ్. లేదు 120, 130 అట్లా కొడితే తక్కువ వస్తుంది మనకి. మనకి షాద్నగర్ వచ్చేసి ఇంకా 7 కిలోమీటర్, కర్నూలు 170 మనకి, మహబూబ్ నగర్ అనుకుంటాం. అప్పటి వరకే మనం ఈ బెంగళూరు హైవేనే పోతాం. వర్షం పడకపోతే మనకి సెట్, ఎందుకంటే మేము రెయిన్ గేర్ కూడా ఏం తీసుకెళ్ళట్లేదు. కాల్ చేస్తున్న ఫస్ట్ టోల్ ఇది. మనం ఆల్మోస్ట్ షాద్నగర్ దాటిపోయినాం. జడ్చర్ల మేబీ ఒక 50 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటాం. మేబీ 128 ఉంది కర్నూలు. ఇంకా మనకి మేబీ 9 or 9:30 లోపల ఉంటాం మనం కర్నూలు. మనం క్రాస్ చేస్తున్న సెకండ్ టోల్ ప్లాజా ఇది. మనము ఇప్పటివరకు ఇంత 139 వచ్చినాం. 140 ఎమర్జెన్సీ ఎక్స్ప్రెస్ హైవే అట్. టైం 9 అవుతుంది. మధ్యలో ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాం. అది మనకి ఇంకా 190 ఏమో ఉంది కర్నూలు. అక్కడ బ్రేక్ఫాస్ట్ దగ్గరనే ఇది ఒక 20 minutes అట్లా వేస్ట్ అయింది మాకు చిన్నగా. మనం ఇటు రైట్ సైడ్ పోతే మనకి గద్వేల్ వస్తుంది. మనం హంపి నుంచి వచ్చినప్పుడు ఈ రూట్ నుంచి వచ్చినాం. మనం ఈ రూట్ వచ్చి ఇక్కడ మనం హైవే ఎక్కినాం. మనం టైం వచ్చేసి 9:47. మనం కర్నూలు కూడా రీచ్ అయిపోయినాం. మనం క్రాస్ చేస్తున్న థర్డ్ టోల్ ఇది. ఇలా ముందు పిల్లలు మనకి హాయ్ చెప్తారు. వీడికి ఏమైంది? వీడికి నంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. ఏడుంటారా బ్రో మీరందరూ? ఆదిత్య నగర్ అట.
ఇంకా ఎంత 480 or 90 ఉంది మేబీ. ఇంకా మేబీ మనకి 7:30 కావచ్చు, ఎందుకంటే మనం లంచ్ కూడా బ్రేక్ తీసుకుంటాం కదా. ఇంకోటి ఇటు ఫుల్ వేడి ఉంది. ఇటు అనంతపూర్ 144, ధర్మవరం 182, బెంగళూరు 351, మైసూర్ వస్తుంది గుడి. సూర్యదేవుడిది. ఓకే, సూర్యదేవుడి గుడి. మనం మీడికెళ్ళి స్టార్ట్ అయితే మనం ఈ రూట్లో టోటల్గా అట్లా మీకు ముందుగా అనిపిస్తుంది కదా కొండ, అట్లాంటి కొండలు మస్తు ఉంటాయి. ఇప్పుడు ఈ కడప డిస్టిక్ అంటే కడప ఏరియాకి మనం స్టార్ట్ అయ్యి దగ్గరలో ఉన్నామంటే లైక్ బిల్డింగ్స్ కడుతుర్రు. పైన ఏముంది అసలు? ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ చూడండి. ఇది కోట నా కుంపదీసి. ఇది అదే రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే 130 కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు మనకి రోడ్ వచ్చేసి. ఇటు పోతే ఈడు, అటు పోతే ఆడు. బాగున్నారు బ్రో. నంద్యాలకి ఇట్లా వెళ్ళిపోతే నంద్యాల వెళ్ళిపోతాం మనం. క్రాస్ చేస్తున్న 5th డోర్ ఇది. ఫుల్ కార్డ్. థర్టీ చేసేయండి, 40 చేసేయండి. మనం ఆలుగడ్డ క్రాస్ అయిపోయినాం. టెంపరేచర్ వచ్చేసి 39 degrees ఉంది. ఇక్కడ 42 వరకు పోతుందేమో. ఇప్పటికే మొత్తం మండుతుంది. చిత్తూరు, కడప, పెద్ద కుట్టరు, మేటనో సంథింగ్ ఉంది. మనకి ఇంకా 390 ఏమో ఉంది. ఇంకా లంచ్ బ్రేక్ అయినప్పుడు ఒక 1 hour ఆగుతాంలే, ఎందుకంటే 1:30 to 2:30 అట్లా అది పీక్ టైం కదా. సో కొంచెం ఆగుతాం, ఆగిపోతాం. ఎందుకంటే నాన్ స్టాప్ కొడితే ఈ వేడికి బండి వేడికి బండి తట్టుకోదు. మనం కడప దాటిపోయినాం ఆల్రెడీ. కడప దాటిపోయి 30 kilometers వచ్చినాం. డేంజర్ ఘాట్ రోడ్ ఉంది. ఘాట్ రోడ్ ఎక్కాలి మనం ఇప్పుడు. క్రేజీ ఉంది ఈ ఘాట్ రోడ్ అయితే. నాకు తెలిసి మీ ఇక్కడ ముందు కనిపిస్తున్నాయా? అక్కడ కారు ఉన్నది, అది లారీ పోతుంది చూడండి. మనం అంత పైకి ఎక్కాలి ఇప్పుడు. ఇది కడప టు మన చిత్తూరు వెళ్ళే రూట్. ఇది నైట్ వస్తే క్రేజీ ఉంటుంది సీన్ అయితే. లారీ బ్రేక్ డౌన్ అయిపోయింది చూడండి. అసలు లోపల వేసిండు కానీ క్రేజీ వేసిండు ఈ రూట్ అయితే. ఏదో తిరుపతి ఘాట్ ఎక్కిన ఫీలింగ్ ఉంది ఇది. కానీ ఇదే రూట్లో లైక్ యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతాయి. అదో పంచాయతీ. Delirious, mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last. Yeah. Now that I've been put through hell, I
never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I've got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show. దిగేటోళ్ళు క్రేజ్గా వచ్చేస్తారు. వెల్కమ్ టు అన్నమయ్య డిస్టిక్. ఓకే, ఇక్కడ నుంచి అన్నమయ్య. థ్యాంక్ యూ టు కడప డిస్టిక్ NH40. సో మనం కడప దాటేసి అన్నమయ్య డిస్టిక్లో కూడా వచ్చేసినాం. వీడియో ఏంది ఇంత క్రేజీ ఉంది. ఓ అబ్బాయిలు ఎంత లాంగ్ తీసుకుంటున్నాం. లారీ వాళ్ళు ఎంత లాంగ్ తీసుకుంటారు. ఇంకా కొండ ఎక్కుతున్నాం మనం. బ్రేక్ డౌన్ లైన్ లారీ అరే ఇప్పుడు కిందికి దిగుతున్నాం. ఇప్పుడు పైకి ఎక్కినాం, ఇప్పుడు కిందికి దిగుతున్నాం మళ్ళీ. అంత క్రేజీ ఉన్నాయి లొకేషన్స్. అరే సో ఈ కొండని లైక్ చెక్కి రోడ్ వేసారు మొత్తం. And I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that అవతల కడప కొండ అవతల మనం క్రాస్ చేస్తున్న 9th టోల్. ఇది నేను 8th టోల్ దగ్గర కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినా. ఇది నేషనల్ హైవే అట, కొంతవరకు ఓకే అని. యూట్యూబ్ ఛానల్ అమ్మా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇక్కడనే రామ్రాజ్ హోటల్. ఇప్పుడే మన లంచ్ అయిపోయింది. బాగుంది, ఫుడ్ అయితే బాగుంది, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. రాయచోటి మనకి ఇంకా 214 ఏమో ఉంది. మేబీ 4.5 hours చూపెడుతుంది. 4.5 hours అంటే నీట్గా మనం వెళ్ళిపోతాం. ఇక ఎగ్ ప్రాసెస్ 7:30 చూపెడుతుంది. ఎందుకంటే లంచ్కి ఒక 40 minutes అట్లా వేస్ట్ అయింది. ఇప్పుడు మరి క్రేజీ ఉంది. అరే ఎంది భయ్య, అన్ని గుళ్ళు ఉన్నాయి ఒకటి దగ్గర. చిత్తూరు ఇంకా 72 ఉంది మనకు. అదే ఇంకా నేషనల్ హైవే నట, స్ట్రైట్ హైవే ఎలా ఉంది. వీళ్ళు క్రేజీ ఉంటారు. ఇక వీళ్ళు కనిపిస్తుర్రా, వాటర్ కోసం ఆపుతారు. వాటర్ కోసం ఆపి పైసలు అడుగుతారు. నిజంగా పాదయాత్ర చేస్తారా లేకపోతే చెయ్యరా అదేమో, కానీ సరే అని చెప్పేసి మేము ఒకసారి ఇట్లనే వెళ్ళిపోతున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్తున్నాం, కార్లో ఉండే. సో వాళ్ళు ఆపారు. వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చినాం. వాటర్ ఇచ్చినాక ఫుడ్ తింటారంటే లేదు మాకు పైసలు కావాలా. ఎవడన్నా అడిగితే ఫుడ్ అడగాల కానీ పైసలు అడుగుడైంది. చేస్తున్నా ఫస్ట్ రైల్వే క్రాస్. చిన్న ఒక వాటర్ బ్రేక్ తీసుకున్నాం మేము. టైం 4:28 అవుతుంది. ఇంకా మనకి అరుణాచలం వచ్చేసి 160 ఉంది. 4 hours చూపెడుతుంది. మేబీ మనం ఏమైనా బీట్ చేస్తే ఒక ½ an hour బీట్ చేయొచ్చు. ఎందుకంటే రోడ్డు అంతా హైవేలా లేదు. ఒక 23 kilometers అయితే ఇప్పుడు ఇది పోవాలి. ఇది పోయినాక అప్పుడు మేబీ NH 140లో కలుస్తాం అనుకుంటా, అయితే చూపిస్తుంది మ్యాప్లో. కానీ మధ్యాహ్నం అనేది ఈ రాయలసీమ ఏరియాలో ట్రావెల్ చేసే వేడికి చచ్చిపోతుంది. కాల్ చేస్తున్న 12th టోల్ ప్లాజా, తేనేపల్లి టోల్ ప్లాజా. మస్తు చిన్న ఉంది. and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna
మెయిన్ హైవే నుంచి ఈ రూట్లో 100 కిలోమీటర్స్. టైం 5 అవుతుంది అంటే 6:30, 2.5 hours చూపెడుతుంది 100 కిలోమీటర్స్. వేలూరు. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ బార్డర్ క్రాస్ కావాలి. ముందు క్రాస్ అవుతాం కావచ్చు, ముందుంది. మనం ఇప్పుడు బార్డర్ క్రాస్ అవుతున్నాం. వెల్కమ్ టు తమిళనాడు. అఫీషియల్లీ మనం తమిళనాడు. ఇప్పుడు కింగ్స్టన్ స్కూల్ స్టార్టింగ్ అయినా. ఇంత పెద్ద ఉంది కింగ్స్టన్ స్కూల్ అట. ఏదో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్న ఏరియా ఉన్నట్టుంది ఇది. తమిళనాడు మాకు ట్రాఫిక్తో వెల్కమ్ చెప్పింది అన్నమాట. ఇప్పుడు మనకు ఫ్యూయల్ స్టాప్ పోవాలి, బంక్ ఉంటే బంక్లో పోవాలి మనకు. నెక్స్ట్ రైట్. మనం క్రాస్ చేస్తున్న 14th టోల్ వల్లం. ఫైనలీ మనం వచ్చేసినాం. ఇక ఇంకో 2 kilometers అనుకుంటాం గుడిమెట్టు. కిలోమీటర్స్ తర్వాత మా పబ్లు పరిస్థితి ఇది.